దేవునికి మహిమ చెల్లిస్తూ కూడొచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? దేవుడు మనల్ని ప్రేమించి మరి ఈ విధంగా ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడానికి దేవుడి కృప చూపాడు. ఈ రోజు సమయం చాలా ఆలస్యమైంది. నేను ఆలస్యం 22వ అధ్యాయంలో సియోను కుమారి నీ దోష శిక్ష సమాప్తమాయను. సియోను కుమారి అంటూ నీ దోష శిక్ష ఏమైంది? సమాప్తమైంది. సియోను కుమారి అనంటే సంఘానికి సూచన. సంఘములో ఉన్నటువంటి మనమందరం ఆయన కుమారులము కుమార్తెలు. సియోను అనగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్థలం, ఆయన కోరుకున్నటువంటి స్థలం, ఆయన ప్రజలు అక్కడ ఉండి ఆయన ఆరాధించాలని ఆయన కోరుకున్న స్థలం. కాబట్టి అంటాడు, సియోను కుమారి నీ దోషము నీ దోష శిక్ష అంతా కూడా సమాప్తమైంది. ఇక మీదట ఆయన మరి అన్నాడు, నిన్ను చెరలోనికి కొను. మన దోష శిక్ష అంతటినీ కూడా ప్రభు ఏం చేశాడు? సమాప్తము చేస్తాడు. ఎప్పుడు అనంటే దేవుని యొద్దకు వచ్చి ఆయన ఎదుట మనం ఆయన ఆరాధిస్తూ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన సేవించేవారుగా మనం ఉన్నప్పుడు ప్రభు మన దోష శిక్ష అంతటిని కూడా ఏం చేస్తాడు? తొలగించేవాడు, సమాప్తము చేసేవాడు అన్నాడు. చూడండి, 1-2 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇందులోనే విలాపవాక్యములు 4వ అధ్యాయంలోనే మొదటిగా మనం 11వ వచనం చూస్తే, యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమరించెను, సియోనులో ఆయన అగ్ని రాజబెట్టెను, అది దాని పునాదులను ఏం చేసానో కాల్చివేసాను. సియోనులో ఆయన ఏం చేస్తాడు? తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్ని కుమరించెను, సియోనులో ఆయన అగ్ని రాజబెట్టెను, అది దాని పునాదులను కాల్చివేసాను అని ఒక మాట మనం చూస్తాం. కాబట్టి పిల్లలు చూడండి, అలాగే యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 2వ వచనం, ఈ మాట మనం పరిపూర్ణంగా ఇంకా ధ్యానించడానికి లోతుగా మనం గమనిస్తే యెషయా గ్రంథంలో ఒకటి మాట చూడండి, 40వ అధ్యాయం 1వ వచనం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోష రుణము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపం నిమిత్తం 2 పొందిన సమాచారం ఆమెకు ప్రకటించుడి. ప్రభు అంటున్నాడు యెషయా గ్రంథంలో మనం గమనిస్తే, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి ఆమె యుద్ధ కాలము సమాప్తం. దేవుని యుద్ధకు వచ్చిన మన జీవితాల్లో గమనించాల్సిన విషయం, మన దోష శిక్ష అంతా కూడా దేవుడు తీసివేసి నిన్ను నన్ను నీతిమంతులుగా యథార్థవంతులుగా మనల్ని చేయవాడు. ఆయన తన రాజ్యానికి తన మహిమకు మనల్ని వారసులుగా చేయవాడు. రోమిలకు రాసిన పత్రికలో ఆ విధంగా రాయబడింది. ఒకసారి మనం 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదివితే మొదటి వచనంలో ఈ విధంగా రాయబడింది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధియు లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణ నియమం నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రం దేవుని చేయలేకపోయాను, దానిని దేవుడు చేసాను అంట. వాక్యం అంటుంది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, దేవుని యందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకు లేదు అనంటే, దేవుని యొక్క ఆత్మ నియమము పాప మరణ నియమం నుండి నన్ను ఏం చేసింది? విడిపించింది. అనగా ఏదైతే మనిషి పాపము చేశాడో ఆ పాపం మనిషికి ఏం చేస్తుంది? మరణాన్ని తీసుకొస్తుంది. పాపం వల్ల వచ్చు జీతము మరణము. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకేముంది? నిత్య జీవము అంటాడు. చూడండి, 6వ అధ్యాయం 23వ వచనం, అదే రోమిలకు రాసిన పత్రిక 6:23లో 137, ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకేమైనది? నిత్య జీవము అన్నాడు. మానవుని జీవితంలో దేవుడు మానవుని సృజించిన తర్వాత యథార్థ మార్గంలో తన పోలిక తన స్వరూపను సృజించాడు. అయితే మనుషులు తమ సొంత కల్పితముల చేత వారి మార్గాలను చెరిపి వేసుకున్నారు, దేవునికి దూరస్తులు అయిపోయారు, దేవునికి అయిష్టత కలిగిన వారికి అవిధేయత చూపిన వారి జీవితంలో పాపాన్ని వారు కొనిగొచ్చారు. ఆదము దగ్గర నుంచి మొదలైనటువంటి పాపము ఈనాడు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది. ఆ పాపము చేత మనిషి మరణానికి దగ్గర అవుతాడు, పాతాళానికి దగ్గర అవుతాడు. అయితే మరణం నుంచి విడిపించడానికే యేసు ప్రభువు లోకానికి రక్షకుడుగా వచ్చాడు. హల్లెలూయా! విమోచకుడుగా వచ్చాడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టాడు. అలాగే ఉదయకాలం మనం గమనించాలి, సియోను కుమార్తెగా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే వ్యక్తిగా, దేవుని వెంబడించే వ్యక్తిగా, ఆయనను అనుసరించే వ్యక్తిగా నీవు ఉంటే మన దోష శిక్ష అంతా కూడా పరిహరించబడు. మన పాపములు కడిగిపోయాలంటే దేవుని యొద్దకు మనం రావాలి, దేవుని వాక్యం మనం వినాలి, ఆయన సన్నిధిలోకి వచ్చి మన పాపములన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మన అపరాధములన్నింటి కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని మనం ఆయన వెంబడించిన వారమైతే నిన్ను నన్ను కూడా సమస్త దుర్నీతి నుండి దేవుడు మనల్ని విమోచిస్తాడు, విడిపిస్తాడు. ఒకసారి చూడండి, కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట మనం గమనిస్తాం. అక్కడ రాయబడింది,
మీలో కొందరు అట్టివారై ఉంటారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. చూసారా, మీలో కొందరు అట్టివారై ఉన్నారని చెప్పి పైన ఒక లిస్టు చెప్తాడు. ఆ తర్వాత అంటాడు, ఒకప్పుడు అలా ఉన్నారు కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు అయితే క్రీస్తు యేసు నామమున మన దేవుని ఆత్మయందు మీరందరూ ఏమయ్యారు? కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, నీతిమంతులుగా మనం అందరం ఏమయ్యాం? తీర్చబడ్డాం. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఆయన రక్తము చేత మనం కడగబడితే మన దోష శిక్ష అంతా కూడా తీసేవాడు. అందుకే అన్నాడు, సియోను కుమారుని నీ దోష శిక్ష సమాప్తమాయను అంటున్నాడు. ఎప్పుడు సమాప్తమైంది? దేవుని దగ్గరకు వచ్చి మన పాపములు మన అపరాధులను దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఆయన్ను అనుసరిస్తూ ప్రభా నేను పాపిని, నా దోషములు క్షమించు, నా విధేయతలు క్షమించు, నీతో నేను జీవిస్తాను, నీ ప్రేమ కలిగి బ్రతుకుతాను, నీ ఆత్మ కలిగి బ్రతుకుతాను, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను నీ ఆత్మతో నింపు అని దేవునికి మనం లోబడగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దర్శిస్తాడు. నిన్ను నన్ను ఆయన కృప చేత కనికరము చేత మన మీద ప్రతి దోష శిక్ష అంతటి కూడా తీసివేస్తాడు. మందిరంలోకి వచ్చిన మనము ఆయన ఆరాధించి స్తుతించి ఆయన గణపరుస్తూ ఆ విధంగా మనం వెళ్ళిపోవటం కాదు, కానీ ఇక్కడికి వచ్చిన మనము దేవుని యొక్క వాక్యము చేత రక్తము చేత కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి, నీతిమంతులుగా తీర్చబడాలి. ఇది దేవుడు కోరుకున్నాడు. ఆయన రక్తమును బట్టి ఇప్పుడు మీరు ఏమై ఉన్నారు? నీతిమంతులుగా తీర్చబడ్డారు అన్నాడు. మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమేండగా క్రీస్తు తనతో పాటు మనం బ్రతికించనని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్టుగా దేవుడు తనతో పాటు మనం బ్రతికించాలనుకున్నాం. ఆయన రక్తంతో మనల్ని కడిగి మన దోష శిక్ష అంతా ఆయన భరించి మనకు ఏ శిక్ష విధి లేకుండా చిరనాశపడ్డాడు. ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధిస్తున్న నీలో ఏ పాపం ఉన్నా, ఏ దోషం ఉన్నా, ఇదిగో నీకును దేవునికి మధ్య ఏదైనా పాపం అడ్డుగా వస్తున్నా, అది ఏ అలవాట్లైనా, ఏ వ్యసనాలైనా, వాక్యం అంటుంది పాపం మనకు ఆజ్ఞ అతిక్రమమే పాపం, మేలైనది ఏంటో ఎరిగి ఉండి అలా చేయకపోవటమే పాపం అన్నాడు. నిజమే, మనం మంచి చేయాలనుకున్నాం కానీ చెడే చేస్తున్నాం, మంచిగా మాట్లాడాలనుకున్నాం కానీ నోరు తెరిచి అబద్ధాలే మాట్లాడుతున్నాం, మనము దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలనుకున్నాం కానీ దేవుని చిత్తం కాకుండా మన చిత్తమే జరుగుతుంది మన జీవితంలో. ఇదంతా కూడా పిల్లరా మనం గమనించాలి. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత నా మనసును దేవుడు మారుస్తాడు, మన హృదయాలను ఆయన సరిచేస్తాడు, మన జీవితాల్లో ఆయన కటాక్షాన్ని కనికరము చూపి నిన్ను నన్ను సరిచేసేటువంటి దేవుడుగా, నిన్ను నన్ను విమోచించే దేవుడుగా ఆయన ఉన్నాడు. చూడండి వాక్యంలో నుంచి అక్కడ చెప్పినట్టుగా యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో చెప్పినట్లుగా నీ జనులైన వారిని ఓదార్చండి. 40వ అధ్యాయం చూడండి ఒకసారి. నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి ఆమె యుద్ధకాలము సమాప్తమాయను అంటున్నాడు. చూడండి, క్లుప్తంగా మనల్ని ఒక్కొక్క మాట ఓదార్చండి అనే మాట ఒక్కొక్క మాటగా మనం చదువుకుంటూ వస్తే యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 51వ అధ్యాయం 12వ వచనం, నేనే మిమ్మల్ని ఓదార్చేవాడును, చనిపో నరునికి తృణమాత్రం నరునికి ఎందుకు నువ్వు భయపడతాను. ఒక వ్యక్తి తనలో ఉన్న పాపాన్ని బట్టి, తనలో ఉన్న దోషమును బట్టి ఏమవుతా ఉంటాడు? భయపడతా ఉంటాడు. చూడండి, దొంగకు ముఖము నలుపు అని చెప్పినట్టుగా తనలో ఉన్న పాపాన్ని బట్టి అనేకులు ఎదుట కనపడాలంటే భయం వేస్తూ ఉంటుంది. అందుకన్నాడు, నేనే మిమ్మల్ని ఓదార్చేవాడును, చనిపో నరునికి తృణమాత్రం నరునికి నీవు ఎందుకు భయపడతావు అని అంట. దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనలో ఉన్న ప్రతి భయాన్ని కొట్టివేస్తాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణం అని చెప్పాను. పాపం మనకు అవమానం కలుగజేస్తుంది, పాపం మనకు నింద కలుగజేస్తుంది, నలుగురిలో మనం తలెత్తకుండా లేకుండా చేస్తుంది. చూడండి, తాగే వ్యక్తి కానీ, తిరుగుతున్న వ్యక్తి కానీ, వ్యభిచారం అక్రమ సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కానీ, దొంగతనం చేసే వ్యక్తి కానీ, రకరకాలైనటువంటి పాపంలో ఉన్నటువంటి వారు, దేవునికి భయపడే వ్యక్తి కూడా, దేవునికి దగ్గరికి రాకుండా దేవునికి భయపడే వ్యక్తిని మనం గమనిస్తే ఎందుకు భయపడతాడు? అతనిలో ఉన్న పాపాన్ని బట్టి. ఒక ఆయన అంటున్నాడు, మీరు మందిరానికి రావచ్చు కదా అని అంటే ఆయన అంటాడు, నేను మందిరానికి రానండి, నాలాంటాడు అసలు రాకూడదు అని అంటాడు. ఎందుకు అని అంటే ఆయనలో ఒక ఆలోచన ఉంది, ఏంటి, నేను పాపం చేస్తున్నాను కాబట్టి దేవుని యొద్దకు రాను. కానీ వాక్యం ఏమిటిది? భారం మోసిన సమస్తం నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, విడుదలని ఇస్తాను. దేవుని యొద్దకు వచ్చినప్పుడే మనకు పాపక్షమాపణ, ఆయన రక్త ప్రోక్షణ వలనే మనకు పాపక్షమాపణ. ఆయన వాక్యం వింటుండగా నీలో నాలో ఏం కలుగుతుంది? పశ్చాత్తాపం కలుగుతుంది, మారు మనసు కలుగుతుంది, నిత్య జీవానికి నీవు నేను వారసులం అవుతాం. పైగా మన దోష శిక్ష అంతా సమాప్తం చేయవాడు దేవుడే, మన యొక్క పాపం నుంచి మనం విమోచించేవాడు దేవుడే. ఆయనే లేకపోతే మన జీవితంలో ఏమీ జరగదు. ఆయన ఎందుకు రాకపోతే మనకు పాపక్షమాపణ కలగదు. కాబట్టి వాక్యం విన్న మనందరి జీవితంలో దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ఆరాధిస్తున్న మనం గమనించాలి. ఆయన నా దోషములన్నిటినీ క్షమించువాడు, విడిపించేటువంటి వాడు. మనం ఇందాక చదువుకున్నటువంటి 103వ కీర్తనలో కూడా మనం చూసాం,
నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ సమస్తను పరిశుద్ధులను సన్నుతించుము అని దావీదు కీర్తనాకారుడు అంటూ తర్వాత అంటాడు, ఆయన పరిశుద్ధనామను సన్నుతించుము, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకరణలన్నిటినీ దేనిని మరువకము. ఏం చేశాడని ఉపకరణం? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించాడు. వినాలి, మన దోషములన్నిటిని ఏమయ్యాడు దేవుడు? క్షమించు. ఆయన ఎందుకు వచ్చి పాపిని ప్రభు నన్ను క్షమించు అంటే ఆయన క్షమించేటువంటి వాడు. ఈరోజు చాలా మంది ప్రభు యొద్దకు రాలేక, పాపక్షమాపణ పొందుకోలేక, నీతిమంతులుగా మారక లోకంలో పాపంలోనే పెరుగుతున్నారు. అదే పాపంలో మరణించి నరకానికి వెళ్తున్నారు. అయితే ప్రభు నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఎత్తుకు పిలుచుకున్నాడు, నిన్ను ఏర్పరచుకుని నిన్ను నీతిమంతులుగా తీర్చేవాడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధపరిచేవాడు, నిన్ను నన్ను ఆయన రాజ్యానికి, ఆయన మహిమకు వారసులుగా చేసేవాడు. మనం పాపంలోనే పుట్టి, పాపంలో పెరిగి, పాపంలోనే మరణమై పాతానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. వాక్యం అంటుంది, ఏ ఒక్క ఆత్మ నశించుకోవటం ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి ఏమన్నాడు? అందరూ అంతటా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, నీతిమంతులుగా మారాలి. ఎలా మార్చబడతాం? అందరూ, వాక్యం అంటుంది, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడి దగ్గర నుంచి మహిమను పొందలేకపోతాం. మరి ఎలా అండి? అందరూ పాపము చేశారు. ఏ విధంగా మానవుడు వారి వారి దోషములను, ఒక మానవుడి ద్వారా మరొక మానవుడి యొక్క దోషం తొలగిపోయిందంటే అందరూ పాపము చేశారు కదా, అందరూ దోషులై ఉన్నారు కదా. ఎలా ఒకరి పట్ల ఒకరు తమ దోషమును తొలగించుకుంటారంటే ఏ మానవుడు మనలో ఉన్న దోషాన్ని తీసివేయలేడు, ఎందుకంటే తాను పాపి. అయితే మరి ఏ పాపము లేనివాడు మానవ జీవితంలో దోషం అంతా తొలగించాలని అంటే ఏ పాపం లేనివాడు కాదు, ఆయనే నజరుడైన యేసు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకున్నాడు. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలని ప్రపంచానికి సవాల్ విస్తున్నాడు. అలాంటి పరిశుద్ధుడైన దేవుడు నిన్ను నన్ను విమోచించగలడు, నిన్ను నన్ను పరిశుద్ధపరచగలడు. పరిశుద్ధుడైన దేవుడే నిన్ను నన్ను పరిశుద్ధ. అందుకే అంటాడు, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధుడు. అందుకే వాక్యం అంటుంది, ఆయన మన దోషములన్నిటిని ఏం చేసేవాడు? క్షమించేవాడు. ఆయనలో దోషం ఉండి మనల్ని క్షమించడం అంటే ఉపయోగం. ఒకడు అంటాడు, రే నీ ప్రవర్తన సరిగా లేదు, నీ నడవడిక సరిగా లేదు, నీ అలవాట్లు సరిగా లేదని ఒక వ్యక్తి అంటే వాడంటాడు, నీ సంగతి చూసుకో అంటాడు. అవునా? ఇతరులో ఏ దోషము లేకపోతే ఎదుటివాడికి చెప్పగలుగుతారు. కానీ అందరము, ఉదాహరణకి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని పట్టుకొని యేసుప్రభువు దగ్గరికి తీసుకొచ్చారు. వారందరూ అంటున్నారు ఏమని? అయ్యా, ఏమో పాపము చేస్తుండగా మేము పట్టుకున్నాం, ఏమైనా రాళ్ళతో కొట్టి చంపాలి అని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది కదా, నీవేమంటావు అని అంటే వారి మాటకు ఆయన ఏమి సమాధానం చెప్పక నేల మీద ఉరంగి ఏదో రాస్తూ ఉన్నాడని రాయబడింది. ఏదో రాస్తున్నాడని చెప్పి రాయబడింది. తర్వాత ఆయన నోరు తెరిచి అంటాడు, మీలో పాపము చేయని వాడెవడో మొదట ఆ మీద రాయబడి. అంతే, పెద్దల మొలుకులు చిన్న వరకు అందరూ ఆ చేతిలో ఉన్న రాళ్ళను విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోతారు. వెంటనే యేసుప్రభుడు ఆ వైపు తిరిగి మనుషులందరేమో ఆమె పాపాత్మురాలంటే ఈయన అంటాడు ఏమని? అమ్మా అని పిలిచాడు. ఏమని పిలుస్తాడు? అమ్మా అని. ఎంత శ్రేష్టమైనటువంటి ప్రేమ గలవాడు, కృపగలిగిన వాడు. అందుకంటే నేను పాపులను పిలవచ్చాను కానీ తాముకు తాము నీతిమంతులను చెప్పుకునే వారి కోసం నేను రాలేదు అంటాడు. అన్నారు, పాపులని పిలవచ్చాడు దేవుడు. కాబట్టి ఆమెను పిలుస్తున్నాడు, అమ్మా అని పిలుస్తున్నాడు. పిలిచి, నిన్ను ఎవరూ శిక్షించలేదమ్మా. ఏరు వారందరూ అంటే, అయ్యా ఎవరు లేరు, నన్ను ఎవరూ శిక్షించలేదు. అయితే నేను కూడా నిన్ను శిక్షించను కానీ ఇక మీదట పాపము చేయకు, నీతి గలదానే ఎల్లు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, కొట్టి దేవుని మహిమపరచుదాము. దేవుని వద్దకు వచ్చిన తర్వాత మనం ఎంత ఘోర పాపములో ఉన్నా, నువ్వు ఎలాంటి దోషము నీ మీద ఉన్నా కానీ ఆయన ఎద్దకు వచ్చినాక మన దోషములన్నింటినీ ఆయన క్షమిస్తాడు. క్షమించే దేవుడు. మన అపరాధం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి నిన్ను నన్ను విమోచిస్తాడు. చాలా మంది ఏం చేస్తారంటే మందిరానికి వచ్చి వారి వారి అక్కర్ల కోసం, అయ్యా బిడ్డల పెళ్లిళ్ళు కావాలి, అయ్యా చదువులు కావాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, మేము ఇల్లు కట్టుకోవాలి, అప్పులు తీరాలి, ఇవన్నీ అడుగుతారు. ఖచ్చితంగా దేవుడు మన హృదయవాంఛలు తీరుస్తాడు. ఆయన ఎద్దుకు వచ్చేవాడు ప్రతి హృదయవాంఛ, ప్రతి కోరిక తీర్చేవాడు. నీ ఆశ భంగం కానిది. అయితే కేవలం దేవుని ఎద్దకు వచ్చి మన అక్కర్ల కోసం మనం అడిగి వెళ్తున్నాం. దేవుడు ఇస్తాడు కాదన్నాడు. కానీ ఒక్క మాట, ప్రభువు నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి మీకు ఏది ఇష్టమో అడగండి. ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఎలా నిలిచి ఉండాలి? ఆయన పరిశుద్ధులైన ప్రకారం మనమును పరిశుద్ధులై ఉండాలి. ఇది దేవుడు కోరుతున్నాడు. నేను పాపి నుండి ఎలా పరిశుద్ధులవుతాను? అందుకు ఆయన అన్నాడు, నీ పాప దోష శిక్ష అంతా నేను భరిస్తా, నీ పాపం నా ఎదుట ఒప్పుకు నేను క్షమిస్తా, నీ కొరకు నేను ప్రాణం పెట్టి నీ నిమిత్తమై నేను శిలువలో బలియాగమై నీ యొక్క పాప దోష శిక్ష అంతా కూడా నేను భరిస్తాను, నీకు ఏ శిక్ష విధి లేకుండా కొట్టివేస్తాను. అదే వాక్యం. క్రీస్తు యేసునందు మనకి ఏ శిక్ష విధి లేదు. నువ్వు దేవుని యందు ఉండాలి, దేవుని వాక్యం అందు నిలిచి ఉండాలి. ఆయన ఎత్తుకు వచ్చి నీ నా దోషములు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మనం చేసే ప్రార్థనలో
100% 99% మంది చేసే ప్రార్థన ఏంటంటే ఎప్పుడు మన పాపాలు ఒప్పుకోం. మనం ప్రార్థన చేయమంటే ఏమడుగుతాం తెలుసా? దేవా నన్ను కాపాడు, నా బిడ్డను కాపాడు, నా యొక్క వ్యాపారాన్ని దీవించు, నా యొక్క వ్యవసాయాన్ని దీవించు, నా యొక్క బిడ్డల చదువును దీవించు, ఇదే అడుగుతాం. కానీ ఎప్పుడన్నా నేను పాపిని ప్రభా నన్ను క్షమించని అంటావా? అలా అన్న క్షణాన దేవుడు నిజంగానే నీతిమంతులుగా చేస్తాడు. హల్లెలూయా. నిన్ను తన రక్తంలో కడుగుతాడు, తన వాక్యం చేత కడుగుతాడు. ఈరోజు వాక్యం ఉన్న ప్రియదేవుని బిడ్డలారా గమనించండి. కొంతమంది సరైన రక్షణ మారుమనసు తెలియకుండానే బాప్తిసం తీసుకొని దేవుని వెంబడిస్తారు. వారు పాపాలు కడగబడట్లేదు. ఎందుకు కడగబడదంటే నోరు తెరిచి వారు ప్రార్థన చేయట్లేదు, నిజమైన మారుమనసులోకి రావట్లేదు. అందరూ తీసుకున్నారు కదా నేను కూడా తీసుకోండి అని అంటారు కొంతమంది. పిల్లరా, బాప్తిసం తీసుకున్న వ్యక్తి యొక్క సంపూర్ణ లక్షణం ఏంటి తెలుసా? మనం లోక విషయమై చనిపోవాలి, దేవుని విషయమే మనం జీవించాలి. హల్లెలూయా. పాపం నిమిత్తం యేసు ప్రభువు ఎలాగో మరణించి పునరుద్ధరుడై తిరిగి లేచాడో, ఏ పాపములు దోషము నిమిత్తం ఆయన నలగొట్టబడి శ్రమలో మరణించాడో, నీవు నేను కూడా పాప విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. అదే బాప్తిసం అంటే ఏంటి? నేను నా ఇష్టము నా చిత్తము తొలగిపోయింది. బాప్తిసం తీసుకున్న వ్యక్తి జీవితంలో ఏం జరగాలి? దేవుణ్ణి ధరించుకోవాలి. హల్లెలూయా. ఆయన పరిశుద్ధతను ధరించు, ఆయన పవిత్రతను ధరించుకోవాలి. ఆయన చేత కడగబడి నీవు నేను ఎలా ఉండాలి? పరిశుద్ధపరచబడిన వారిగా, నీతివంతులుగా ఉండాలి. అందుకే చూడండి, చాలా మంది ఎందుకంటే మాట్లాడండి, బాప్తిసం తీసుకొని కూడా తాగుడు విడిచిపెట్టిన వారు ఉన్నారు, మందులు సిగరెట్లు బిడ్లు విడిచిపెట్టిన వారు ఉన్నారు, బాప్తిసం తీసుకొని కూడా బూతులు మాట్లాడే వారు ఉన్నారు, దేవుని సన్నిధికి వస్తూ బైబిల్ పట్టుకొని ఆరాధించే వారు కూడా అసూయ కలిగిన వారు ఉన్నారు, క్రోధము కలిగిన వారు ఉన్నారు, మత్సరము కలిగిన వారు ఉన్నారు. మనం అనొచ్చు, ఎన్ని చిన్న చిన్నవి కదన్నా. నీవు నేను పరిపూర్ణంగా కడగబడకపోతే, వాక్యం ఉంది కదా, నీ దోష శిక్ష అంతా కూడా సమాప్తమైంది. నీ దోష శిక్ష అంతా కూడా సమాప్తం చేయబడాలి. పౌలు మాట చెప్పాలంటే, జీవించోడు నేను కాదు, నా యందు క్రీస్తే. దేవుడు జీవించినట్లుగా, దేవుని ఆత్మ జీవించినట్లుగా, దేవుని వాక్యం వల్ల జీవించినట్లుగా మన జీవితాలు పరిపూర్ణంగా మార్చబడాలి. నువ్వు మారలేదంటే నువ్వు నామకార్థ క్రైస్తవుడివే. దేవుని చిత్తం నీలో జరగట్లేదు ప్రియులారా. అందుకే చూడండి, చాలా మంది ఏ విధంగా చెప్పిన తర్వాత ఏమంటారంటే, అవును బాప్తిసం తీసుకున్న వారు ఇంకా మార్పు లేదు, నేను కూడా తీసుకుంటేనే ఆ విధంగా బాప్తిసం తీసుకుని అన్ని పనులు చేస్తే శాపం నా మీదకి వస్తుంది, కాబట్టి నేను బాప్తిసం తీసుకొని అంటాడు. ఏం చేస్తాడు? ఊరక మందడిపోతాయి. ఎంతకాలం వస్తావు? సత్యదాకా వస్తాడు. ప్రభు అంటాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షణ పొంది, నమ్మని వానికి ఏముందంట? శిక్ష. ఆ శిక్ష నుంచి తప్పించడానికి యేసు ప్రభువు వచ్చారు. మరి ఆ శిక్ష ఎలా తప్పించబడతాయి? నీ అపరాధులు ఒప్పుకోవాలి. నా కొరకు సిలువలో యేసయ్య బలియాగమై నన్ను కొనుక్కున్నాడు, తన స్వరక్తం ఇచ్చి నన్ను నీతిమంతులుగా చేశాడు, కడిగాడు, పవిత్రపరచని ఎరిగి ఆయనకు మన జీవితాలు అప్పగించి, ఒకప్పుడు మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఇక మీదట క్రీస్తును పోలి మనం జీవించాలి. హల్లెలూయా. వాక్యానుసారంగా జీవించాలి. దేవుని వెంబడిస్తూ మన పాత జీవితాన్ని మనం అసహించుకోవాలి ప్రియులారా. కడగబడ్డ తర్వాత మనకు అసహ్యం వస్తుంది, అవునా? అంట్లు మనం కడుగుతాం, వస్త్రాలను మనం ఉతుకుతాం, ఉతికిన తర్వాత మళ్ళా తీసుకుని వాటిని మురికిలో వేస్తావా? కడిగినటువంటి అంట్లను మళ్ళా కడగబడకుండా వాటి దగ్గర తీసుకెళ్ళి వాటిలో పడేస్తావా? నీవు నేను దేవుని వాక్యము చేత రక్తము చేత కడగబడినాక నీతిమంతులుగా తీర్చబడ్డ తర్వాత మళ్ళా లోకం వైపు చూడకుండా ఉండేటువంటి అనుభవం ఎలా వస్తుంది? మేము ఉండేదే లోకంలో కదండి అని అంటే, నిత్యమైన సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ ఆయన వాక్యం వింటూ దేవుని కొరకు మనం జీవిస్తే దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకాలు జరిగిస్తాడు. ఆయనను పోలి జీవించే వారుగా మనం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఒక వ్యక్తిని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. లూకా సువార్త 2:22 చూస్తే, నీతిమంతులుగా మార్చబడ్డవాడు, పరిశుద్ధపరచబడ్డటువంటి వాడు, దేవుని వెంబడించే వ్యక్తి ఎలా ఉంటాడు అని ఒక సాక్ష్యాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ లూకా సువార్త 2:22 మనం చదివితే, క్షమించండి 22 అని చెప్పాను, 25 యెరూషలేములో సిమియోను ఒక మనుషుడను, అతడు నీతిమంతుడు భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. హల్లెలూయా అంటారా? ఒక వ్యక్తి గురించి రాయబడుతుంది. అతని పేరు ఏంటంట? యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడు. ఎక్కడున్నాడు వాడు? అతను యెరూషలేములో ఉన్నాడు. దేవుని మందిరం ఉన్న చోట, దేవుని సన్నిధి ఉన్న చోట దేవునితో ఉన్నాడు. యెరూషలేము అనగా ఆయన ప్రజలను, ఆయన పరిపాలించే దేశం, ఆయన ప్రజలు దేవుడు కలిసి ఉన్నటువంటి ప్రాంతం. యెరూషలేమును ఆయన కోరుకున్నాడు, నా నివాస స్థలంగా కోరుకున్నాడు. ఆయన ప్రజలు ఆయన ఆరాధించే స్థలంగా ఉన్నది యెరూషలేము. కాబట్టి యెరూషలేములో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎలా ఉంటాడంట? అతడు సిమియోను అనే ఒక మనుషుడు, అతడు నీతిమంతుడు భక్తిపరుడై ఉన్నాడు.
పిల్లరా గమనించండి, యెరూషలేము అనగా దేవుడు నివసించే చోటు, దేవుడు ఆరాధించబడుతున్న చోటు, దేవుడు తన ప్రజలను దర్శించేటువంటి చోటు. యెరూషలేములో నువ్వు ఉన్నట్లయితే, దేవుని మందిరంలో నువ్వు ఉన్నట్లయితే, దేవుని ఆరాధించే వ్యక్తిగా, దేవునితో సహవాసం చేసిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఎలా ఉంటావంటే నీవు నీతిమంతుడిగా ఉంటావు. ఆయన ఎందుకు భక్తిపరుడై ఉంటావు. రెండవది, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు అతడు కనిపెట్టేవాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నదంట. హల్లెలూయా. పేతురు ప్రసంగించిన తర్వాత 3000 మంది రక్షణ పొందారు. వారందరూ కూడా అయ్యా మేము ఏం చేయాలని వారి మనసులో నొచ్చుకుని వారు మాట్లాడినప్పుడు, ఇదిగో పాపక్షమాపణ నిమిత్తం మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, అప్పుడు మీకును మీరు పరిశుద్ధాత్మని వరం పొందుకుంటారు, ఇది మీకును మీ పిల్లలందరికీ చెందిన. చూడ ఒకసారి అపోస్తుల కార్యములో ఆ మాట ఉంటుంది. వాక్యము చెప్తూ ఉండగా పేతురు అనేక మంది తమ మనస్సును నొచ్చుకొని దేవుని యొద్దకు వచ్చారంట. 2వ అధ్యాయం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం. వారి ఈ మాట విని నొచ్చుకొని, సహోదరులు మేము ఏమి చేద్దామని పేతురును అపోస్తులు అడగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా మన ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చదువుని వారితో చెప్పాను. ఇంకా అనేక మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందని హెచ్చరించారు. కాబట్టి ఆయన వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చినాక ఆయన వాక్యం వినబడుతుండగా నీవు నేను మన పాపం విషయమే పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభు ఇచ్చే రక్షణ మనం పొందుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం అనగా క్రీస్తును ధరించుకోవడం అని చెప్పారు. ఆయన పరిశుద్ధును ధరించుకోవడం, ఆయన రూపాన్ని ధరించుకోవడం, మన స్వభావం వెళ్ళిపోయి దేవుని స్వభావం మనలోకి రావాలి. హల్లెలూయా. అదే మారు మనసు వేరొక మనసు మనలోకి రావాలి. మనం అంట మారు మనసు అంటే ఏంటి? టీవీలో వస్తుంటే, సినిమాలు వస్తుంటే కళ్ళు మూసుకోవటమా, అబద్ధాలు మాడుతుంటే నోరుని గట్టిగా పట్టుకోవటమా? ఇది కాదు మారు మనసు అంటే. మనం నియంత్రించుకోవటం కాదు మారు మనసు అంటే. అప్పటికప్పుడు నేను అది చూడకూడదని పక్కకు వెళ్ళిపోయేటువంటి స్వభావం కాదు. కానీ నిజమైన మారు మనసు ఏంటంటే అసలు నీ స్వభావం వెళ్ళిపోయి దేవుని స్వభావం మనలోకి రావాలి. హల్లెలూయా. దేవుని మనస్సు మనలోకి రావాలి. అక్కడ అంటున్నాడు కదా, యెరూషలేములో ఒక మనుషుడు అని పేరు సుమయోను. అతడు ఎలాంటి వాడంట? నీతిమంతుడు, యెహోవా దేవుని యందు ఏం చేస్తాడు? భయభక్తి కలిగిన వాడు. అతని యందు పరిశుద్ధాత్మ ఉన్నది. హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క క్షేమం కొరకు అతను కనిపెడుతున్నాడు అన్నాడు. నీవు నేను పరలోకాన్ని కొరకు, దేవుని రాజ్యము కొరకు కనిపెడుతూ నీతిమంతుడిగా యథార్థవంతుడిగా ఉండి ఆత్మచేత నింపబడిన వాడై ఉండి దేవుని వెంబడించేవాడుగా ఉండాలి. ప్రియులారా, దేవుని యొద్దకు వచ్చిన ఒక వ్యక్తి జీవితంలో ఇలాంటి ఒక అనుభవం జరుగుతుంది. అతడు నీతిమంతుడిగా మార్చబడతాడు, దేవుని యెడల భయభక్తి కలిగి ఉంటాడు, దేవుని ఆత్మను పొందుతాడు. అతను ఎదురు చూస్తుందల్లా ఒకటే, పరలోకం కొరకు ఎదురు చూస్తాడు. హల్లెలూయా. ప్రభు ఇదే చెప్పాడు కదా, ఏమని? భారం మోసిన సమయంలో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పి ఆయన అంటాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏం కావాలో అవన్నీ మీకు అనుగ్రహించండి. నిజంగా నువ్వు దేవుని నమ్మితే లోకంలో ఉన్న వాటిని ఆశించవు. దేవుని మీదే, దేవుని యొక్క పరలోకం విషయమే నువ్వు నిత్యం ఆలోచిస్తూ నేను నీతిగా బ్రతకాలి, అందుకోసం దేవుడు ప్రాణం పెట్టాడు, అందుకోసం నా జీవితంలో సర్వాన్ని త్యాగం చేశాడు ఆయన అని ఆయన కొరకే బ్రతుకుతాం. చూడండి, మన కొరకు దేవుడు చేసిన త్యాగము మనల్ని ఎలా విమోచించాడంటే చాలాసార్లు మనం చదువుకున్నాం. ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం గమనిస్తే 53వ అధ్యాయం 4వ వచనం, నిత్యముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, ఆయనను మెత్తబడిన వానిగాను దేవుని వల్ల బాధింపబడిన వారు శ్రమనందుగా మనం అతను ఎంచితిమి, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టను, మన సమాధాన శిక్ష ఆయన మీద పడను, ఆయన పొందిన దెబ్బల చేత మన అందరికీ ఏం కలుగుతుంది? స్వస్థత. మన అతిక్రమ క్రియలను బట్టి దేవుడు గాయపడు. పాపం చేసింది మనము, దేవుడు గాయపరచబడ్డాడు. తప్పు చేసింది మనము, ఆయన మీద, ఆయన వీపు మీద మన పాప భారం అంతా మోసాం. ఆయన కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టబడి, తనలో ములకిరీటం, పక్కలో బల్లెపు పోటు పొడవబడి, నీ కొరకు నా కొరకు ఎంతగానో దేవుడు శిలువలో బలియాగమైపోయి, ఎందుకు? నీవు నేను నీతిమంతులుగా మారాలి. మందిరానికి వచ్చింది నీతిమంతులుగా మారడానికి, పరిశుద్ధపరచబడడానికి, ఆయన రక్తంలో కడగబడి మన జీవితంలో మార్చబడడానికి. అంతేగాని ఎందుకు దేవుని నమ్ముకునంటే పెళ్లిళ్ళు అవుతాయనండి, పిల్లలు పుడతారనండి, అప్పులు తీరుతాయని నమ్ముకునండి, ఇంతవరకేనా? ఇది లోకం వరకు, మన అక్కలు తీరేంత వరకు కాదు. ప్రభు నిన్ను నన్ను ఎరిగేయండి. ఎందుకు పరలోకం విడిచి లోకానికి వచ్చాడంటే నీవు నేను నీతిమంతులుగా మార్చబడాలి. హల్లెలూయా. మన పాపం అంతా తొలగిపోవాలి, మన యొక్క దోషం అంతా తొలగిపోవాలని దేవుడు. అందుకే అన్నాడు, సియోను కుమారి నీ దోషం ఏమవుతుంది? సమాప్తమైనది. దేవుని దగ్గరకు వచ్చి నీవు నా నిజంగా నా మనస్సు మారింది, నా బ్రతుకు మారిందని చెప్పగలుగుతున్నావా? నీలో ఉన్న వ్యసనాల గురించి నీకు అసహ్యం పడుతుందా?
నిత్యం ప్రార్థన చేయడం మనసు కలుగుతుందా? దేవుని కొరకు నిష్ఠగా బ్రతకడం ఆలోచన కలుగుతుందా? అట్లయితే నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివి. హల్లెలూయా. లేదు, ఇంకా నువ్వు సినిమాలు సీరియల్ చూస్తూ, సిగరెట్లు తాగుతూ, మందు తాగుతూ, అబద్ధాలు ఆడుతూ, దేవునికి వ్యతిరేకమైన స్వభావం మనలో కనబడుతూ ఉంటే ప్రభు అన్నాడు, మనం మార్పు లేని వారము ప్రియులారా, మారు మనసు పొందిన వారు. నిన్ను గురించి నన్ను గురించి దేవుడు ఇంకా దుఃఖపడదు. నా ప్రజలు ఎంతవరకు నన్ను వెంబడిస్తూ మార్పు లేకుండా ఉంటారు. పిల్లరా, గమనిస్తున్నారా? చాలా మంది చెప్పే మాట ఏంటంటే, అన్న ఎవరు మారారు, ఎవరు చేయకుండా ఉన్నారు ఈ రోజులో? అందరూ చేసేవాళ్ళే కదా. వాక్యం అంటుంది, నమ్మి బాప్తిసం పొందిన రక్షణ నమ్మని వారికి శిక్ష అన్నాడు. నమ్మక, దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మక, మార్పు లేకుండా ఉంటే, నామకరత క్రైస్తవులుగా ఉంటే వాక్యం అంటుంది, ప్రభు ఒకరోజు వారి కొరకు ఏమి సిద్ధపరచబడింది? నరకం సిద్ధపరచబడి. నిన్ను రక్షణ పొందితే నీ కొరకు పరలోకం ఉంది. నువ్వు మారు మనసు పొందితే నీ కొరకు పరలోకం ఉంది. నువ్వు బాప్తిసం పొంది దేవుని వెంబడిస్తే నీ కొరకు పరలోకం ఉంది. లేదు, నేను నా యొక్క ఈ లోకంలో కొన్ని అక్కర్ల కొరకు నేను దేవుని నమ్ముకున్నానంటే అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఏముండదు. ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఏం జరగాలి? అతను కడగబడాలి. హల్లెలూయా. అతని పాపమంతా తొలగిపోవాలి. అతడు పరిశుద్ధపరచబడాలి, నీతిమంతుడుగా తీర్చబడాలి. అదే చెప్పాడు కదా, సుమేన్ ఎలాంటి వాడు? నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు, యెరూషలేము ఇశ్రాయేలు యొక్క ప్రజల కొరకు ఆయన కనిపెడుతున్నవాడు. అనగా ఏంటి? పరలోకం కొరకు కనిపెడుతున్నటువంటి వాడు. ఏం తిద్దుమో, ఏమి తాగుదమో, ఏం ధరించుకుందామని లోకస్తుల వలె మనం దేవుని యొద్దకు వచ్చిన తర్వాత అదే ఆలోచనతో ఉంటే, అందుకోసమే ఒకవేళ నీ అక్కర్లు తీరటం కోసం నువ్వు దేవుని నమ్ముకుంటే అంతకన్నా పెద్దమైనది మరొకటి ఏదో ఉండదు. మరి ఏం చేయాలి? నా మనస్సు మారాలి. ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు అతని జీవితం గొప్ప ధన్యకరం. హల్లెలూయా. చూడండి, 32వ కీర్తన అంటాడు కదా, తన అతిక్రమణకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. 32వ కీర్తన మొదటి వచనం, తన అతిక్రమణకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఎవరు ధన్యత? ఆస్తులు సంపాదించాడు, నేను దేవుని నమ్ముకున్నాకు నా వ్యాపారం బాగుంది అన్నవాడు గొప్పవాడా? ధన్యుడా? నేను దేవుని నమ్ముకున్నాకు నేను మంచి ఆరోగ్యం పొందుకున్నా అన్నవాడు ధన్యుడా? నేను దేవుని నమ్ముకున్న తర్వాత నా వ్యాపారం, నా వ్యవసాయం అంతా బాగుందండి, అది కాదు ధన్యత. వాక్యం అంటుంది, తన పాపములకు లేదా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. హల్లెలూయా. తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అంటే ఇప్పుడు దాకా మనం చెప్తున్నాం, సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమైంది. మన దోష శిక్ష, మన పాపం నిమిత్తమైన శిక్ష అంతా కూడా తొలగించబడాలి. ఎలా తొలగించబడుతుంది? ప్రభువే తొలగించాడు సిలువలో. హల్లెలూయా. ఆ సిలువ యందు మనం నమ్మకం ఉంచాలి, ఆ క్రీస్తునందు నమ్మకం ఉంచాలి, ఆయన కార్చిన రక్తమునందు మనం నమ్మకం ఉంచాలి. నిజంగా మన పాపములు కడగబడ్డాయి ఆ ప్రభు యందుకు వచ్చినాక. నా మనసు మారిందన్న, ఒకప్పుడు నేను లోకస్తుడిగా ఉన్నాను, ఒకప్పుడు నేను అన్ని ఆచరణలు అనుసరించాను, ఒకప్పుడు నేను నా ఇష్టానుసారంగా నా శరీర కోరికలు నేను తీర్చుకున్నాను. అయితే ఇప్పుడు ప్రభు యందుకు వచ్చినాక నేను ఆయన కొరకు నిష్ఠగా బ్రతుకుతున్నాను. హల్లెలూయా. ఆయన కలిగి, ఆయన పరిశుద్ధ కొరకు, ఆయన పవిత్రత కొరకు దినదినము, వాక్యం అంటుంది కదా, భక్తులు ఒక చోట రాస్తాడు, దినదినము నేను చనిపోతున్నాను, యేసుక్రీస్తులో నేను బ్రతుకుతున్నాను. హల్లెలూయా. ఇదే నిజమైన మారు మనసు. నువ్వు యేసుక్రీస్తు కొరకు జీవిస్తున్నావా? లోకములు అది కావాలి ఇది కావాలని కోరుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకోకుండా సుమేధ జీవితాన్ని ప్రభు మనకి మన ఎదుట తేటతెల్లగా చెప్పాడు. ఇంకో మాట చూడండి, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదివితే, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, దానిలో తర్వాత ఉంటుంది 745వ పేజీ నెంబర్. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమతో మాట్లాడము, అక్కడ దాన్ని తోడుకొచ్చి దాని ద్రాక్ష చెట్టు నెత్తును ఆకోరు శ్రమల లోయ నుంచి నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యం నుండి ఐగుప్తుల నుండి అది వచ్చినప్పటి నుంచి నా మాట వినున్నట్లు అది అచ్చటి నుండి నా మాట వినును. నీవు బయలు అని నేను పిలవక నా పురుషుడు అని పిలుతూ ఇదే యెహోవాకు అని అంటాడు. కొంచెం పైనుంచి మనం చదివితే 12వ వచనం నుంచి, ఇవి నా వెంట్రుకలు నాకిచ్చిన జీతం అని అది తన ద్రాక్ష చెట్ల గురించి అంజూరపు చెట్ల గురించి చెప్పినది కదా. నేను వాటిని లయపరుతును, అడవి జంతువులు వాటిని భక్షించుట, వాటిని అడవి వలె చేతును. అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారం ధరించుకొని బయలుదేవతలకు ధూపం వేసుకుంట బట్టి దాని వెంట్రుకలను వెంటాడిని బట్టి నేను దాన్ని శిక్షించును. ఇదే యెహోవాక. పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యులకు కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతున్నాను. ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక శ్రేష్టమైన మాట ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నారు, అనగా ఐగుప్తు లోకానికి సూచన. లోకంలో ఉన్న మనల్ని దేవుడు తన వైపు ఆకర్షించుకున్నాడు. హల్లెలూయా. ప్రేమతో పిలిచాడు, రక్షించుకున్నాడు. మన దోష శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకొని నన్ను విమోచించాడు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువుల సర్వ మానవాళి
పాప పరిహాత బలిగా అర్పించబడ్డాడు. ఎవరు క్రీస్తును సొంత రక్షకుడు అంగీకరిస్తారో వారి మీద ఉన్న పాపం అంతా తొలగిపోయి వారు నీతిమంతులుగా చేయబడతారు. హల్లెలూయా. ఇక్కడ మనమందరం నీతిమంతులుగా చేయబడ్డామా? యథార్థవంతులుగా చేయబడ్డామా? దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నామా? ఈ లోకంలో నీ కలిగిన దాన్ని బట్టి సంతృప్తి చెంది ప్రభు నాకు ఇది ఇంత మట్టుకు చాలు, ఆయన నన్ను బ్రతికిస్తే బ్రతుకుతాను, నేను చనిపోతే ప్రభు కొరకు నేను చనిపోయి ఆయన రాజ్యంలో ఉంటా. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనలో ఉన్నాను. అదే పౌలు చెప్పాడు, బ్రతుకుంటే క్రీస్తే, చావైతే నాకు మేలు. బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి. ఇది మారు మనసు పొందిన వ్యక్తి యొక్క లక్షణం. దోష శిక్ష అంతా తొలగిపోయినాక మనం దేవుని కుమార్తెగా కుమారుడుగా మార్చబడ్డ తర్వాత ఆయన్ని మనం అనుసరించాలి. ఆయన అడుగుజాడలో మనం ఉండాలి. ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని కోరుకున్నాను, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఒకసారి ఈ ఒక మాట చూద్దాం, చదివి మనం ప్రార్థన చేద్దాం. చూడండి, కొరింథీ రాసినటువంటి 2 కొరింథీలో చూడండి 6వ అధ్యాయం 18వ వచనం. మనము జీవం గల దేవుని ఆలయమై, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు 16 నుంచి, దేవుని ఆలయం విగ్రహములకు ఏం పొందిక, మనము జీవం గల దేవుని ఆలయమేమను, అందుకు దేవుడు ఇలాగ సెలవు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారికి దేవుడు ఎందును, వారు నాకు ప్రజలు ఎందురు, కావున వారి మధ్య నుండి బయలువెళ్ళి మీరు ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని చెప్పుతున్నాను, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు నేను తండ్రినై ఎందును, మీరు నాకు కుమారులు కుమార్తెలు ఎందునని సర్వశక్తి గల ప్రభు చెప్పుతున్నాడు. ప్రియులారా, మనకి వాగ్దానం కనుక మనము దేవుని భయముతో పరిశుద్ధులు సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మ కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని మనం పవిత్రపరచుకుందాము. హల్లెలూయా. దినదినము మనం దేవుని రక్తముతో వాక్యముతో కడగబడుతూ ఉండాలి. దేవుని వెంబడిస్తూ నిత్యము దేవుని పోలికగా మనము మార్చబడాలి. ప్రభు మనం ఆయన పోలికగా మార్చబడటానికి మన కొరకు బలియాగం అంట కదా, మీరు ప్రియులని పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నట్లుగా పరిమళ వాసనగా ఉన్నట్లుగా ఆయన తను తానే బలిగాను అర్పణగాను మన కొరకు అర్పించుకున్నాడు. నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి. నీవు నేను వెంబడించాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చిన నీవు నేను మన దోష శిక్ష తొలగిపోయిందా, సమాప్తమైందా? అవునా, నేను ప్రభు రక్తంలో కడగబడాను, దేవుని నమ్ముకున్నానని ఎవరైనా నేను అడిగితే నమ్ముకున్నానంటే, దేవుని నమ్ముకున్నాక నీకు ఏం జరిగిందంటే రోగం పోయింది, అప్పులు పోయినాయి, ఇవి కాదు. కానీ చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? నా మనస్సు మారిందండి. హల్లెలూయా. నా పాపం పరిహరించబడిందని, నా అలవాట్లని తొలగిపోయినాయి, నేను నీతిమంతుడు యథార్థవంతుడు చెప్పగలుగుతున్నావా? నిజంగా అలా చెప్పగలిగితే నువ్వు పరలోకం కొరకు సిద్ధపడుతున్నావు. హల్లెలూయా. అలా చెప్పగలిగే వ్యక్తి అయితే రేపు దేవుని రాకుండా నువ్వు నిర్దోషిగా ఉంటావు. లేదు, అందరూ చెప్పినట్టుగా రోగం పోవడానికి నమ్ముకున్నానండి, అప్పులు పోవడానికి నమ్ముకున్నానంటే నీలో మార్పు లేనే లేదు. ఈరోజు చాలా మంది ఇలాగా ఉన్నారు. రేపొద్దున ప్రభు వస్తాడు, వాక్యంలో చెప్పండి మాట ఏంటి తెలుసా? ఆయన ఒక చాట తీసుకుంటాడంట. చాట తీసుకుని ఏం చేస్తారు? తూర్పార పడతారు. ఏం మిగులుతాయి అమ్మా చెప్పాలి, ఏం మిగులుతాయి? మీరందరూ మాట్లాడుతూ తెలివి వాళ్ళు కదా, ఎప్పుడు చాట ఎత్తలేదా మనం? తూర్పార పట్టలేదా? ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చినాయండి అంటారా? సరే, మిషన్ వచ్చినా కానీ ఆ గాలి పెడుతున్నప్పుడు ఏమొస్తుంది? అంతా ఇలా ఎత్తి పైకి ఎత్తి పోస్తుంటే పొట్టంతా వెళ్ళిపోతుంది, గింజలు గట్టివి నిలబడదు. రేపు పొద్దున ప్రభు మనందరినీ కూడా తూర్పార పడతాడు, మనందరినీ కూడా ఆయన పరీక్షిస్తాడు. ఆ రోజు మంచి వాటిని చెడ్డ వాటిని ఆయన ఏం చేస్తాడు? వేరు చేస్తాడు. ఈ తాళంతా వెళ్ళిపోయింది. అప్పుడు ఏది? ఆత్మ వచ్చిందని ఎగిరిన వారు, గంతులు వేసిన వారు, సరైన మారు మనసు లేకుండా అంటారు పిల్లలు, సరైన మారు మనసు లేకుండా ఎందుకు దేవుని నమ్ముకున్నట్టే ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, వీటి కోసం అన్నాడు. మీరు ఎవరు నేను ఎరగను అంటాడు. పోయి వారు ఏం చేస్తారు? అగ్నిలో ఆరిని పురుగు చోళ్ళ చోట పడేస్తారు. నీ మనస్సు మారాలి, నీతివంతుడు అవ్వాలి, పరలోక రాజ్యం చేరాలి. అందుకోసమే దేవుడు ప్రాణం పెట్టాడు, అందుకోసమే ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఒకవేళ ఇంకా నీ లేదన్న పాపం అంటే ఈరోజు ప్రభు దగ్గర ఒప్పుకున్నాం, ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం. నన్ను రక్షించు ప్రభా, నా జీవితాన్ని మార్చు, నువ్వు వచ్చినప్పుడు నేను ఎదుట నిర్దోషిగా కనపడాలి. హల్లెలూయా. మన వెండి బంగారు దేవుడు కోరుకోడు, ఆస్తులు అంతస్తులు కాదని కోరుకునేది. ఆయన అడిగేది నువ్వు ఆయన ఎదుట నిర్దోషిగా కనపడాలి. ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట బలా నమ్మకమైన దాసుడు అని మనం చూసి చెప్పాలి. ఒకవేళ ఇప్పుడిప్పుడే క్రీస్తు మన ఎదుటికి వచ్చి నిలబడితే నీ సాక్ష్యం నువ్వేం చెప్తావు? ప్రియులారా, ఒక్కసారి ఆలోచించు. నేను ఇంకా మారు మనసు పొందలేదండి అని అంటావా? నేను బాప్తీసం తీసుకున్నా కానీ అలవాట్లు మార్చలేదు అంటావా? అందుకే చూడండి, 10 మంది పిలవబడరంట కన్యకలు, 5 ఎత్తబడరు, 5 విడవబడ్డారు.
విడవబడే గుంపులో మనం ఉంటామా, ఎత్తబడే గుంపులో ఉంటామో ఆలోచించుకుందాం. దేవుడి మాట ఉన్నదిలో దీవించును కాక, మన మీద దోష శిక్ష అంతా పరిహరించబడును కాక, నీతిమంతులుగా యథార్థవంతులుగా మారి మనం పరలోకానికి సిద్ధపడదుము కాక. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను కాక. ఆమేన్. కనుమూసుకొని చిన్న ప్రార్థన. కనికర పూర్ణుడా, సర్వాధికారి, ఉదయకాలం మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. మేము సియోను కుమార్తెగా ఉండాలి ప్రభువా, అనగా నీ సన్నిధిలో ఉండాలి, నీ ప్రియమైన వారుగా ఉండాలి, నీ రాజ్యానికి వారసులుగా ఉండాలి. మా పాపముల చేత, అయ్యా అపరాధం చేత మేము చచ్చిన వారే నైనా నీతో పాటు మనం బ్రతికించావు కదా ప్రభా. అయ్యా మా దోష శిక్ష అంతా నీవు భరించి మాకు ఏ శిక్ష విధి లేకుండా కొట్టివేసావు కదా. నిన్ను నమ్మి రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకొని నీ పరలోకానికి సిద్ధపడే కృప మా అందరికీ దయచేయమని. ఎంతమంది అయితే వాక్యం అవును ప్రభా నా పాపమును క్షమించని, ఇంకా రక్షణ లేని వారు, ఇంకా మారు మనసు లేని వారు, ఇంకా వారి పాపాలు ఒప్పుకోక వారి హృదయంలో పెట్టుకొని ఆ పాపంలో కొనసాగుతున్న వారు, ఈ రోజైనా వారి జీవితంలో ఒక కనివింపు కలిగి, మార్పు కలిగి, అయ్యా సుమ్యాన్ గురించి చెప్పబడినట్టుగా అతడు యెరూషలేములో ఉన్నాడు, అతడు నీతిమంతుడు, దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వాడని నాయన, అతడు ఇశ్రాయేలు యొక్క క్షేమం కొరకు కనిపెట్టుచున్న వాడని నాయన తన్ని, అంతేకాదు అతడు నాయన తని ఆత్మ పొందిన వాడని రాయబడుతుంది. మేము నీ ఆత్మతో నింపబడాలి ప్రభా. ఆత్మ మాలో ఉంటే తీర్పు గురించి, పాపముల గురించి, నీతి గురించి ఒప్పింప చేస్తుంది, ఎప్పటికప్పుడు మా మనస్సాక్షిని గర్దిస్తుంది. కనుక మా అందరి మీద నీ ఆత్మ కుమ్మరించండి అయ్యా. అంతే నన్ను అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను. నీ ఆత్మ కుమ్మరించి మమ్మల్ని నీతిమంతులుగా చేసి మా దోష శిక్ష తొలగిపోయి మేము నీ కుమారులుగా, కుమార్తెలుగా ఉండి మళ్ళా మేము దాస్యానికి లోపడక, అనగా మళ్ళా నేను మిమ్మల్ని చెరకు పంపించను అంటున్నావు కదా, మళ్ళా మిమ్మల్ని నాయన అపవాదికి అప్పగించను అంటున్నావు కదా తండ్రి. లోకం నుంచి వేరుపరచబడ్డ మేము, నీతిమంతులుగా మార్చబడ్డ మేము, మళ్ళా లోకం వైపు చూడక, విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళా చేయక, నువ్వు వచ్చేంత వరకు నమ్మకంగా బ్రతికి నీ రాకడ ఎత్తబడే కృప మా అందరికీ దయచేయమని, ఈ మాట ఉన్నది నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి.